రాష్ట్రంలో కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతపురంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. రాష్ట్ర జనాభా ఆధారంగా కుల గణాంకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కుల గణాంకాలు జరిగాయని, మన రాష్ట్రంలోనూ అదే తరహాలో జరగాలని కోరారు. కుల గణాంకాల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే తీవ్ర ఆందోళనలు ఉంటాయని హెచ్చరించారు. ఇవాళ మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అక్కడున్న ప్రభుత్వాలు జనగణనలో కులగణన కూడా చేపట్టారు. దాన్ని సంపూర్ణంగా అమలు పరుస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా వారి జనాభా ప్రాతిపదికన వారికి వాళ్ళ రిజర్వేషన్లు ఇస్తూ ఉన్నారు. మన పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 7వ తేదీ వరకు కులగణన పూర్తి చేసి ఆ తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయాలని ముందుకు సాగుతూ ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా కులగణన చేపట్టాలి. జనాభా నిష్పత్తికి అనుగుణంగా వారికి సీట్లు కేటాయించాలి. అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాల అవకాశాలు ఇచ్చే పద్ధతుల్లో దీన్ని చేపట్టాలని కోరుతా ఉన్నాం. విజయవాడలో ఇప్పటికే రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాం. ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రభుత్వం కులగణన చేపట్టేంత వరకు, దాన్ని పూర్తి చేసేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి. లాస్ట్ టైం కూడా 16,000 పోస్టులు నష్టపోయారు వెనుకబడిన కులాల వారు. అదేవిధంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకు పోయారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కోర్టులో చేస్తూ ఉంది. సిపిఐ ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావు గారు కూడా కోర్టులో ఇంప్లీట్ పిటిషన్ వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా అన్ని రాజకీయ పార్టీలు కూడా నిలబడాలని, వారికి న్యాయం